ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారు. చేయొద్దు అని చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. మళ్ళీ కాల్ చేసి నేను చెప్పేంతవరకు ఎవరు లోపలికి రావద్దు అని చెప్పి నా ఫస్ట్ మీట్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ ఆయనతో 1-to-1. అసలు ఏంటి నీ ఎయిమ్, ఎలా సాధ్యం అంటే నాకు ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా చక్కగా మాట్లాడి ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఉండదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్ప విషయం ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎన్ని మాటలన్నా కూడా ఆయన సమాధానం చెప్పరు. చూడండి, ఎప్పుడు కూడా సమాధానం చెప్పరు, వదిలేస్తారు. మనకు పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు చూడు, అది ఒక గొప్ప శిఖరం. ఆ శిఖరం మీద ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా ఏమవుద్ది? ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మీద పడుతుంది. చిరంజీవి గారు కూడా అంతే. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల కిందటే, ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాకే నేనంతా మాట్లాడిన తర్వాత ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చారు. సంపత్, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే యూ కెన్ కాల్ మీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేదు, ఓ మెసేజ్ పెట్టు, వాట్సాప్ పెట్టు, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అన్నారు. అలాగా ఎవరైనా ఎదుటి వ్యక్తిని అంతగా ప్రోత్సహించే తత్వం ఉంటుందా? చాలా కష్టం. అసలు ఆయన ఎదుటి వ్యక్తి స్థాయి చూడ్డు. ప్రతి వ్యక్తికి ఒక గౌరవం, ఎవరికైనా ఆయన ఇచ్చే గౌరవం అలా ఉంటుంది. అది వయస్సు, డబ్బు, దేనికి తారతమ్యం ఉండదు. ఆయన రెస్పెక్ట్ చేసేది ఎవరినంటే ఒక మనిషిని, పర్సన్ని, ఒక హ్యూమన్ బీయింగ్ని ఆయన రెస్పెక్ట్ చేసి గౌరవం ఇస్తారు. అది బాగా నచ్చుతుంది. ఇంకొకటి, ఆయన ఏమి చేసినా కూడా నేను ఇవి చేశానని ఆయన చెప్పుకోరు. చూడండి, అసలు ఏ రోజు కూడా నేను ఈ 28 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానండి, నా బ్లడ్ బ్యాంక్ నుంచి ఇంతమంది బెనిఫిట్ అయ్యారని ఒక్క వర్డ్ ఈ రోజుకు చెప్పలేదండి. నేను ఇంత చేశాను అని ఒక్క వర్డ్ కూడా చెప్పలేదు.